నమో కనకదుర్గ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల వార ఫలితాలు. 2024 ఏప్రిల్ 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాడికి గోచార గ్రహస్థితిలో ఏ ఫలితాన్ని ఇస్తూ ఉంది. దానికంటే ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మేషరాశిలో గురు భగవానుడు సంచారము. గురు భగవానుడు సూర్యనారాయణ మూర్తితోటి కూడి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతుదేవుని సంచారము, మకర రాశిలో శనైశ్వరుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో రాహు భగవానుడి సంచారము, వక్రించిన బుధుడితోటి కూడి రాహు భగవానుడి సంచారము. ఈ వక్ర బుధుడు ఈ వారం చివరిలో వక్రం నుంచి బయటకు వస్తారు. అంటే 25వ తారీఖు నుంచి వక్రగతిలోంచి బుధ భగవానుడు బయటకు వస్తాడు. 24వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగతిలోనే ఉంటాడు. 25 నుంచి వక్రగతిలోంచి బయటకు వస్తున్నాడు. శుక్ర భగవానుడు కూడా మీనరాశిలో సంచారము. మీనరాశిలో ఉన్న శుక్రుడు 25వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి రాబోతూ ఉన్నాడు. మేషరాశిలో 3 గ్రహాలు వరుసగా, అలాగే మీనరాశిలో కూడా రాహువు బుధుడు 24వ తారీఖు వరకు శుక్రుడితోటి కూడి 3 గ్రహాలు. 24 నుంచి రాహువు వక్రస్థితి నుంచి బయటికి వచ్చిన బుధుడితోటి కూడిన రాహువు సంచారము. కుజుడు సంచారము కుంభరాశిలో జరుగుతుంది. శనైశ్వరుడితోటి కూడిన కుజ సంచారము కుంభరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో కుజ భగవానుడు సంచారము. ఆయన రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి మరియు గురు భగవానుడి సంచారము. ఈ నేపథ్యంలో ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు, శుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ వారం యొక్క విశేషాంశం ఏమన్నా ఉందా, ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ వారం యొక్క విశేషాంశము సూర్యనారాయణ మూర్తి తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం జరుపుతూ ఉన్నారు. ఉచ్చ స్థానమైన మేషరాశిలో ఆయన మామూలుగానే ఆయన ఉచ్చరాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తుంటే చాలా మంచి ఫలితాలని ఆ ద్వాదశ రాశుల వాళ్ళకే ప్రసాదిస్తాడు. అలాంటిది జీవకారకుడైన బృహస్పతితోటి కూడి సంచారము. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా, అంటే ఇద్దరు గురువర్యుల సమక్షంలో సూర్యనారాయణ మూర్తి సంచారం మేషరాశి. అది కూడా మేషరాశి కాలపురుషుడి కుండలిలో ప్రథమ రాశి మేషరాశి. ఈ ప్రథమ రాశిలో సూర్యనారాయణ మూర్తి ఉచ్చస్థానం తీసుకున్న అద్భుతమైన రాశిలో గురు భగవానుడు, దేవతల గురువైన గురు భగవానుడు, దైత్య గురువైన శుక్రాచార్యులతోటి కూడి సూర్యనారాయణ మూర్తి సంచారము అద్భుత ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఇవ్వబోతూ ఉంది. ఈ అద్భుత ఫలితాలు ఏ విషయాల్లో ప్రభావం చూపబోతుంది, ఏ విషయాల్లో ఈ అద్భుత ఫలితాలు వర్తిస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ఇది మనం తెలుసుకున్నాం. ఇది తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం 24వ తారీఖు నుంచి కూడా అందరికీ చక్కటి ఆత్మస్థైర్యం ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది. విల్ పవర్ తోటి పనులన్నీ కూడా చకచకా చేసుకునే సమర్థత అందరికీ వర్తిస్తుంది. 27 నక్షత్రాల వాళ్ళకిను అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యే విధంగా మంచి వైద్యం దొరకడము, తదితర అంశాలన్నీ కూడా ఆ చల్లని సూర్యనారాయణ మూర్తి కృప వల్ల అవ్వడానికి బగబగ మండుతూ ఉన్నా సరే వేసవిలో ఆయన లేనిదే మన ఉనికి మన మనుగడ ఉండదు. కాబట్టి ఆయన మనకి ఎలాగైతే ఆయన కాంతిని తీసుకొని చంద్రుడు చల్లగా వెన్నెల్లు కురిపిస్తాడో, ఆయన కాంతితోటి మన జీవితంలో పచ్చదనము, చల్లదనము శోభాయమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అన్న విషయాలు ఒక్కసారి పరిశీలిద్దాం. వృశ్చిక రాశిలో పుట్టిన వారికి ఈ వారము మీకు శత్రువులతోటి బెడద వదులుతుందనే చెప్పాలి. అంతర్గత శత్రువులు అవ్వచ్చు, బహిర్గత శత్రువులు అవ్వచ్చు. వీటిల్లోంచి ఈ వారం మీరు చక్కగా ఈ వారం నుంచి వాటిలోంచి బయటపడే విధంగా గ్రహదేవతలు మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నారు. రుణపీడితంతో బాధపడుతూ ఉంటే మీరు దాంట్లోంచి బయటకు రావడానికి గోచర గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీకు తెలిసిన వాళ్ళతోటి, మీకు అయిన వాళ్ళతోటి, మీకు ఆప్తులతోటి ఏమన్నా గొడవలు, మనస్పర్ధలు ఇలాంటివి ఉంటే, వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే దాని నుంచి ఈ వారం కొంత బయటపడటానికి నెమ్మదిగా అంచెలంచెలుగా వాటిలోంచి రిలీజ్ అవుతారు మీరు.
కొంత ఏంటంటే ఈ వారం 24వ తారీఖు నుంచి మీకు ఒక రకంగా చెప్పాలంటే మైండ్ కూడా చాలా బాగా కామ్ అయిపోతుంది. సో ఏది అంటే ఒక రకమైన వైరాగ్య ధోరణి ఉంటుంది. బట్ ఆ వైరాగ్య ధోరణి అంటే అదేదో మరీ స్పిరిచువాలిటీ అని కాదు. ప్రాక్టికల్గా వైరాగ్య ధోరణి ఉంటుంది. ప్రాక్టికల్ వైరాగ్య ధోరణి ఏంటి అన్న అనుమానం మీకు రావచ్చు. అటాచ్డ్ బట్ డిటాచ్డ్, ఇది ప్రాక్టికల్గా వైరాగ్య ధోరణే కదండి. సో అన్నీ మనం చేసుకుంటూ వెళ్ళాలి, కానీ దేని నుంచి ఏమీ ఆశించకుండా అంటి ముట్టనట్టు ఉండాలి. ఈ ధోరణి మీరు ఈ వారం బాగా వంట పట్టించుకుంటారు. అందువల్ల ఏ ఫ్యాక్టర్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, మిమ్మల్ని మానసికంగా విసిగించే విధంగా కూడా ఉండదు. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా మీరు మానసికంగా బాగా సంఘర్షణకి లోనయ్యారు. ఇప్పుడు వాటిల్లోంచి అంచెలంచెలుగా బయటికి నెమ్మదిగా వస్తూ ఉన్నారు. అలాగే కొంత మీరు డెసిషన్ మేకింగ్లో, ప్రత్యేకించి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి కొత్తవి చేయడానికి మీకు ఈ వారం కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. లేదా మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఈ వారం చేయాలని మీరు అనుకోవచ్చు. వాటన్నిటికీ కూడా ఈ వారం వచ్చే వారం కూడా అనుకూలంగా లేదు. అందువల్ల ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాలి. మీరంటే ఒక ల్యాండు లేదా ప్రాపర్టీ తప్పించి ఈ రెండు మీరు క్లియర్ టైటిల్ అవి చూసుకొని వీటికి తప్పించి ఇంకే రకమైన ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే ఈ వారం వరకు కొంత హోల్డ్ పౌచ్ చేయడం మంచిది. దానివల్ల ఏంటంటే మీకు ఈ వారం చేయడం వల్ల వచ్చే రోజుల్లో, రాబోయే రోజుల్లో కొంత తలకాయ నొప్పి, చికాకులు వస్తాయి. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థినులు అందరూ కూడా మెమరీ అంటే బాగా మెడిటేషన్ చేసి మెమరీ పవర్ని పెంచుకోవడానికి ఇది చాలా చక్కటి శుభమైన సమయం ఈ వారం నుంచి. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు బాగా ఉన్నాయి. దానివల్ల మీరు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ డెవలప్ చేసుకోవడానికి రాహుదేవుడు ఆశీస్సులు కూడా మీకు ఉండడం వల్ల మీరు ఎంత ప్రాణాయామం చేస్తే అంత బాగా ఉంటుంది. మీకు మెమరీ లెవెల్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా చక్కగా వెళ్తాయి. ఒక్క విద్యార్థులు అనే కాదు, ప్రతి ఒక్కళ్ళకి మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి కదా మనకు కూడా. అలా కావాలని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వారం ఒక నిర్ణీత సమయం మీరే పెట్టుకోండి. ఈ నిర్ణీత సమయం అంటే రోజుకు 1 గంట 2 గంటల మీ అవకాశాన్ని బట్టి. కాకపోతే రోజు ఏ టైంలో చేస్తారో ఆ టైంలోనే చేయండి. ఆ టైంలో చేయడం వల్ల చక్కగా కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. మీ బ్రెయిన్ ఎంత ఆలోచించగలదు, మీ బ్రెయిన్ కెపాసిటీ ఏంటో మీకు తెలుస్తుంది. మీ బ్రెయిన్ కెపాసిటీని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం దానికి అత్యద్భుతమైన అవకాశం గోచర గ్రహస్థితులు కలగజేస్తున్నాయి. ఇవి ఈ వారం యొక్క వారఫలాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. చూశారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం. సూర్యనారాయణమూర్తి మేషరాశిలో ఉచ్చ నుండి ఉన్నాడు. కుదిరితే కనుక, అంటే మీకు టైం సహకరిస్తే రాత్రిపూట కొంచెం పెందలాడే పడుకోగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే స్నానం చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్య ప్రదానం చేస్తే చాలా మంచిది. మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. సంవత్సరం వరకు కూడా మనకి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, దృఢ సంకల్పాన్ని సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. ప్రత్యేకించి ఆరోగ్యం భాస్కరాది చేయుట. ఈ సంవత్సరం పొడుగుతా మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే ఐశ్వర్యప్రదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణమూర్తిని శరణ వేడాలి. సూర్యనారాయణమూర్తిని ఎలా శరణ వేడాలి ఈ విషయం ఇప్పుడు మనం చూద్దాం. అలాగే సూర్యనారాయణమూర్తి ఆల్రెడీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల, వైద్యులు సూచించిన మందులు తీసుకుంటూ ఈ పరిహారం చేయడం వల్ల తీసుకున్న మందు మీ బాడీకి సెట్ అయ్యి మీకున్న వ్యాధి త్వరితగతంగా నయం అవ్వడానికి చక్కటి ఆస్కారం ఉంటుంది. ఇక మనం ఇప్పుడు పరిహారం ఏంటో చూద్దాం. ఈ పరిహారం అర్ఘ్యప్రదానము. మీకు సూర్యాష్టకం ఇప్పుడు మీరు ఒకవేళ రాత్రిపూట లేటుగా పడుకున్న వాళ్ళు పొద్దున్నే మీరు లేవలేరు అని అనుకుంటే కనీసం 10 లోపల, ఉదయం 10 లోపల అర్ఘ్యప్రదానం చేయడానికి ప్రయత్నించండి. అంతకు మించి మటుకు దాటనీయకుండా ఉండడానికి దాటనీయకండి. ఆ లోపే చేయండి. అర్ఘ్యప్రదానం చేసేప్పుడు ఆ నీళ్ళలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక మందార పువ్వు, మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే మందార పువ్వు వేసి అర్ఘ్యం ఇవ్వండి. మందార చెట్టు అందరింట్లో ఉండదు కాబట్టి లేని వాళ్ళు గులాబీలు ఇలాంటివి, లేదా గన్నేరు చెట్టు, ఎర్ర గన్నేరు చెట్టు అందుబాటులో ఉంటే ఎర్ర గన్నేరు కూడా వేసి, ఏదైనా కూడా ఎర్రటి పుష్పంతో స్వామివారికి అర్ఘ్యం వదలాలి. ఈ అర్ఘ్యం వదిలి
సూర్యాష్టకం చదువుకొని, కుదిరితే ఆదిత్య హృదయం కూడా చదువుకొని, సూర్యనారాయణ మూర్తిని చూస్తూ, సూర్యనారాయణ మూర్తి అమ్మవారి కన్నుగా భావిస్తూ, సూర్యనారాయణ మూర్తిని కనీసం ఒక 1 మినిట్ అయినా సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టడానికి ప్రయత్నించండి. నమస్కార ప్రియ భాస్కర అని చెప్తుంది శాస్త్రము. సో ఒక్క నమస్కారంతో సంతృప్తి చెందే దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారంటే ప్రథమంగా ఆ కోవలోకి వచ్చేది నిస్సందేహంగా సూర్యనారాయణ మూర్తి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక్క నమస్కారానికి ప్రీతి పొందుతాడు అని చెప్పి మనకి స్కాంద పురాణం తదితర గ్రంథాల్లో ఉన్నది. అలా ఇప్పుడు ఈ వారము విడవకుండా సూర్యనారాయణ మూర్తి పాదాన్ని పట్టుకోండి. సూర్యనారాయణ మూర్తి పాదాన్ని పట్టుకోవడం వల్ల వచ్చే సంవత్సరం వరకు చేసేది మనం ఈ వారం వరకు అయినా సరే రిజర్వ్ చేసుకోవడం. ఇప్పుడు మనం డబ్బులు దాచుకుంటే మనకి లేని సమయంలో ఉపయోగపడతాయి. అలాగా ఇప్పుడు చేసుకునే రెమెడీ మనకు కావలసిన సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా సూర్యనారాయణ మూర్తి ఆశీస్సులు మీరందరూ అందుకుంటారని ఆశిస్తూ, అందుకోవాలని భావిస్తూ మంగళం. నమో కనకదుర్గ, నమో భగవతే వాసుదేవాయ.